శ్రీమద అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామిని అంటే మన కోరిన కోరికలను నెరవేర్పు చేసి మృత్యు అనేదాన్ని స్వామి జయించినాడు. అందువల్ల ఈ స్వామికి పేరు వచ్చింది. ఇది పొంగునూరు జమీందారులు ఇమ్మడి చిక్కరాయలు చెప్పని 1675లో ఆయన ఈ ఆలయాన్ని కట్టినాడు. ఈ వేసవి కాలంలో ఆవులపల్లి దుర్గాలు అని చెప్పని అక్కడ మక్కం వేస్తూ ఉంటే ఒకనాటి రాత్రి స్వామి స్వప్నంలో కనపడడం, ఆ దుర్గాల్లో విగ్రహాలు ఉన్నట్టుగా స్వప్నంలో కనపడడం, వెతికిస్తే అక్కడ ఉన్న ఉత్సవమూర్తులు దొరికినాయి. లోపల ఉండే ఉత్సవమూర్తులు పార్వతీ పరమేశ్వరుడు. సరే, తన సొంత స్థలం పొంగునూరు ఆలయం కట్టాలని తీసుకొని వస్తూ ఉంటే ఇక్కడ చీకటి అయిపోయింది. రాత్రి బస చేసింటే రాత్రి స్వామి స్వప్నంలో కనబడి ఆలయం నాకు ఇక్కడే కట్టాల నువ్వు అని చెప్పని స్వామి ఆజ్ఞ చేసినాడు. శివాజ్ఞ పైన తాను ఆలయ నిర్మాణం ప్రారంభం చేసినాడు. ఆలయం కడుతూ ఉంటే మధ్యలో మృత్యు ఆసన్నం అయిపోయింది, ఆరోగ్యం క్షీణమైంది. అప్పుడు వైద్యులు కూడా ఇంకా నమ్మకం లేదని చెప్పేసినారు. అప్పుడు ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకున్నాడు. నాకు నువ్వు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే నేను దీన్ని పూర్తి చేస్తాను, లేదంటే ఇది ఇంతటితో నిలిచిపోతుంది అని చెప్పని ఆ స్వామిని ప్రార్థన చేసుకుని బాధపడుతున్నాడు. ఆనాటి రాత్రి స్వామి స్వప్నంలో కనబడి, నువ్వు బాధపడద్దు, నీ యొక్క కోరికను నీ యొక్క ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తాను, నీకే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులకు అందరికీ కూడా నేను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాను అని చెప్పని స్వామి స్వప్నంలో చెప్పిన మరుసటి రోజు నుంచి ఎలాంటి వైద్యము లేకుండా దినదినము ఆరోగ్యవంతుడైపోయినాడు. అంత ఆలయం పూర్తి చేసిన తర్వాత ఆ శిలా దీపస్తంభాన్ని నిలబెట్టాలని ప్రాతకాలం నుంచి రాత్రి వరకు బాధపడినాడు. అయినా మనసు విసుగైపోయింది. తన సొంత స్థలానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో దొరభావి తోట అని ఒక మంటపము కోనేరు ఉంది. అక్కడికి పోయాక స్వామి మారు రూపంలో రావడము, నువ్వెందువల్ల పోతూ ఉన్నావంటే ఇట్లా ఆలయ నిర్మాణం చేసినాను, కానీ సాంగ ప్రతిష్ఠ కాకుండా అయిపోయింది, నా పాటికి నేను వెళ్ళిపోతా ఉన్నానంటే నువ్వు బాధపడద్దు, ఆ పరమేశ్వరుడు నీ అభీష్టాన్ని నెరవేర్పు చేస్తాడు, ఒకసారి చూడు అని చెప్పన్నాడు. వెనక్కి తిరిగి చూస్తే ఆ స్తంభం నిలబడిపోయింది శివుని మహిమతో. అప్పుడు చాలా సంతోషమైంది. ఆ చుట్టూ రాతి కట్టడాన్ని అంతా కట్టించి ఆ స్వామి పాదాల దగ్గర కోనేరు మంటపం అంతా ఏర్పాటు చేసినాడు. అప్పుడు పండితులంతా సభ ఏర్పాటు చేసి, నేను ఈ ప్రతిష్టాపన అయ్యేలోగా ఈ స్వామి నాకు ఇన్ని కారణాలు కలగజేసినాడు కాబట్టి ఈ శివునికి నేను ఏం పేరు పెట్టాలా అని అందరిని అడిగితే, వాళ్ళయ్యా నీ యొక్క అభీష్టాన్ని నెరవేర్పు చేసినాడు, నీ మృత్యువును జయించినాడు, కాబట్టి ఈయన అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి అని చెప్పని పేరు పెట్టి ప్రతిష్టాప పూజా కార్యక్రమాలు చేసినారు. ఇది ముందు ఆలయ చరిత్ర.